డిస్క్లైమరీ గైస్, ఈ వీడియో అనేది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. నేనేంటంటే మీకు ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్పించాలనే ఉద్దేశంతో మాత్రమే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నేనేంటంటే మీకు ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేసినట్టు కాదు. అంతేకాకుండా మీరు వితౌట్ యూజర్ పర్మిషన్ ఆర్ విక్టిమ్ పర్మిషన్ లేకుండా వీటిని మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయకూడదు అండ్ మిస్యూజ్ చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేసినా ఆర్ మిస్యూజ్ చేసినా నేనైతే బాధ్యుడిని కాదు. మీరు మీ ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ కెరియర్ని పెంచుకుంటారని మాత్రమే ఈ వీడియో. సో థ్యాంక్ యూ గైస్. సో గైస్, వాళ్ళ టాపిక్ వచ్చేసి క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. సో దాన్ని సింపుల్ గా ఏమంటారంటే HSSR ను కూడా అంటారు. సో ముందుగా మనం ఏంటంటే వాట్ ఈస్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. ఫస్ట్ మనం క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఏంటో చూద్దాం. సో గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డెఫినేషన్ ఉంది. సో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సెక్యూరిటీ వల్నరబిలిటీ దట్ కెన్ బి ఫైండ్ ఇన్ సమ్ వెబ్ అప్లికేషన్స్. సో ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనేది ఒక సెక్యూరిటీ వల్నరబిలిటీ అంట గైస్. అండ్ ఇది ఏంటంటే కొన్ని వెబ్ అప్లికేషన్స్ లో ట్రిగర్ అవుతుంది. సో గైస్, ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనేది సెక్యూరిటీ అనేది సరిగ్గా లేనప్పుడు మాత్రం ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనేది ట్రిగర్ అవుతుంది. సో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఎనేబుల్స్ attackers to inject the client side script into web pages viewed by another users. సో గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంచెం గమనించుకున్నట్లయితే ఇంజెక్ట్ క్లయింట్ సైడ్ అని ఉంది కదా. సో క్లయింట్ సైడ్ అంటే ఫ్రంట్ ఎండ్ గైస్. సో మీరు ఫ్రంట్ ఎండ్ ఒక వెబ్ అప్లికేషన్స్ లో ఫ్రంట్ ఎండ్ అని బ్యాక్ ఎండ్ అని రెండు ఉంటాయి. సో అర్థమైందా? ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో ఏంటంటే ఒక స్క్రిప్ట్ ని ఇంజెక్ట్ చేసి వేరే వాళ్ళ యొక్క డేటాని బయట పెట్టడాన్ని క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటారు. ఏ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ వల్నరబిలిటీ మే బి used by attacker to bypass the access controls such as the same origin policies. Guys, ఒక వెబ్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే దానికి సెట్ అయిన యాక్సెస్ కంట్రోల్స్ అండ్ సమ్ ఆరిజిన్ పాలసీస్ ఉంటాయి గైస్. సో వాటిని కూడా బైపాస్ చేసుకోవచ్చు ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ యొక్క వల్నరబిలిటీ ఉంటాయి. ఓకేనా? సో గైస్, సింపుల్ గా చెప్పాలంటే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఏం లేదు, ఒక జావా స్క్రిప్ట్ కోడ్ ని ఇన్పుట్ ఫీల్డ్స్ లో ఇంజెక్ట్ చేసి సెన్సిటివ్ డేటాని బయట పెట్టడాన్ని క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటారు. ఓకేనా? అర్థమైందా? సో గైస్, మళ్ళీ చెప్తానండి, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ ఉంటది. సో ఆ వెబ్ అప్లికేషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్ ఫిల్అప్ చేయమని ఉంటది, లైక్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి. ఎక్కడైతే ఇన్పుట్ ఫీల్డ్ ఒక వెబ్సైట్ లో మీరు ఎక్కడైతే ఇన్పుట్ ఫీల్డ్ చూస్తారో ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఏంటంటే ఒక స్క్రిప్ట్ ని ఇంజెక్ట్ చేసి సెన్సిటివ్ డేటాని బయట పెట్టడాన్ని క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటారు. సో థియరీ అర్థమైందంటే చెప్పండి, నేను ప్రాక్టికల్ లోకి వెళ్తాను. సో మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది, టెస్టింగ్ వెబ్సైట్, టెస్ట్ PHP అని చెప్పి. సో గైస్, ఇది మన వెబ్సైట్ అయితే, సో ఇదే కాదు ఇంకా 2-3 వెబ్సైట్స్ లో రియల్ టైమ్ వెబ్సైట్స్ లో చేసి చూపిస్తా. ఓకేనా? క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక వెబ్ అప్లికేషన్ ఉంది. సో ఇది ఒక వెబ్సైట్ అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు వెబ్సైట్ మొత్తం చెక్ చేయండి. సో ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉంది అండ్ ఇక్కడ బ్రౌజర్ కేటగిరీస్ ఇక్కడ ఏం లేదు, బ్రౌజర్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా లేదు, యువర్ కార్ట్ సో ఇక్కడ ఏం లేదు, సైన్ అప్ ఇక్కడ మళ్ళీ 2 ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చెక్ చేసుకోండి గైస్, ఫస్ట్ వెబ్సైట్ మొత్తాన్ని చెక్ చేసి చూసేయండి అసలు ఎక్కడ ఇన్పుట్ ఫీల్డ్ ఉందని చెప్పి. సో ఇక్కడ గెస్ట్ ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉంది. సో ఇక్కడ గైస్ ఒక వెబ్సైట్ ని మీకు టెస్టింగ్ చేయమన్న ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోండి. సో ఇక్కడ ఒకటి ఉంది అండ్ దెన్ సైన్ అప్ పేజ్ లో ఒకటి ఉంది అండ్ అవర్ గెస్ట్ బుక్ లో ఒకటి ఉంది. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే జావా స్క్రిప్ట్ కోడ్ ని ఇంజెక్ట్ చేయాలి. సో అలర్ట్ వన్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాం గైస్. మీరు HTML ఇంజెక్షన్ నేర్చుకున్నారు కదా, దాంట్లో H1 అని చెప్పి సంథింగ్ రాసిన తర్వాత దాన్ని ట్యాగ్ ని క్లోజ్ చేస్తారు కదా గైస్. అట్లనే ఇక్కడ కూడా మన జావా స్క్రిప్ట్ లో కూడా ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తాం స్క్రిప్ట్ అని చెప్పి ఒక ట్యాగ్ ఇచ్చుకొని అలర్ట్ అంటే ఏం లేదు గైస్, ఒక పాపప్ మెసేజ్ అనేది అలర్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 1 అని ఉంది కదా, ఆ 1 అనేది సర్వర్ తో ఇంటరాక్ట్ అయ్యి మనకు ఆ పాపప్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ట్యాగ్ ని క్లోజ్ చేశా. సో ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ మెసేజ్ మీద క్లిక్ చేయడం నాకు ఒక పాపప్ వచ్చిందా గైస్? వచ్చిందా?
వచ్చింది బ్రో అది పైన వన్. అర్థమైంది. సో ఇది ఇంతే గైస్, బగ్ ఇంతే స్క్రిప్ట్. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు ప్రతి ఇన్పుట్ ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్చ్ ఆర్ట్ అని కనబడుతుంది గైస్, సో ఇక్కడ ఇస్తా. సో ట్రిగర్ అయిందా? సో అంతే, బగ్ ఉన్నట్టే. అండ్ ఇంకెక్కడ కనిపించింది మనకు? సైన్ అప్ పేజ్ లో వచ్చింది. సో ఇక్కడ ఒకసారి ఇచ్చి చూద్దాం స్క్రిప్ట్. సేమ్ గైస్, ఇంకా అదే స్క్రిప్ట్ అలర్ట్ అని చెప్పి అది ఉంటది. సో ఇది ఒక్కటి నేర్చుకుంటే సరిపోద్ది గైస్, ఇంకెక్కువ అవసరం లేదు. సో ఇక్కడ ట్రిగర్ అవ్వలేదు. సో ఫస్ట్ లాగిన్ వేసుకో గైస్. ఇక్కడ మాక్సిమం వెబ్సైట్స్ లో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, మొబైల్ నెంబర్, అడ్రస్ అని చెప్పి ఉంటది గైస్. సో అక్కడ కూడా ఏం చేస్తారంటే సేమ్ స్క్రిప్ట్ అలర్ట్, ఫస్ట్ స్క్రిప్ట్ అని ఇవ్వండి, అలర్ట్ అని ఇచ్చి ట్యాగ్ క్లోజ్ చేయండి. ఫస్ట్ ఒక ట్యాగ్ ఇచ్చుకోండి, ఓకేనా? ప్రతి దగ్గర ఇచ్చేయండి సేమ్ మెసేజ్. సో ఇచ్చి అప్డేట్ కొడతా. సో కొట్టినట్లయితే ట్రిగర్ అయిందా? సో అంతే గైస్, బగ్ ఉన్నట్టే. సో ఇది క్రాస్ సైట్ స్క్రిప్ట్ గైస్. ఇప్పుడు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకున్నట్లయితే బగ్ ఇంతే గైస్, బగ్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు, ఓకేనా? బగ్ నేర్చుకోవడం ఈజీ, బట్ దాన్ని కనబెట్టడమే కష్టం గైస్. సో ఇదేంటంటే ఒక టెస్టింగ్ వెబ్సైట్ కాబట్టి ఈజీగా కనబెట్టేసాం, అర్థమైందా? సో ఇంకొక వెబ్సైట్ లో చూపిస్తా గైస్. సో ఫస్ట్ ఏంటంటే ఆ, ఒక వెబ్సైట్ లో సెన్సిటివ్ డేటాని ఎలా బయట తీస్తారో చూపిస్తాను నేను. సో ఇంకొక వెబ్సైట్ ఉంటుంది మనకు. సో గైస్ ఇది రియల్ టైమ్ అప్లికేషన్ గైస్, ఇదన్నా టెస్టింగ్ వెబ్సైట్ ఇది, ఓకేనా? సో గైస్ ఇక్కడ నుంచి బాగేనండి. సో ఇది ఒక రియల్ టైమ్ అప్లికేషన్ గైస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ జాబ్ వెళ్ళినప్పుడు మీకు టెస్టింగ్ చేయమని చెప్పి ఒక వెబ్ సర్వర్ ఇస్తారు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వెబ్సైట్ మొత్తాన్ని చెక్ చేయండి guys. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హోమ్ పేజ్ అండ్ ఆర్డర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ కనిపించింది. సో ఇట్లా ఇక్కడ కొన్ని ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఇక్కడ అంతా ట్రై చేసేయండి. సో మీకు ఒక వెబ్ సర్వర్ లో, ఒక వెబ్సైట్ లో ఎక్కడైతే ఇన్పుట్ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయో ఆ ఇన్పుట్ ఫీల్డ్స్ లో సేమ్ జావా స్క్రిప్ట్ కోడ్ ఇంజెక్ట్ చేసి డేటాను బయట పెట్టాలి, ఓకేనా? అర్థమైందా? సో ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ కనిపించింది. సో సేమ్ నేను ఇక్కడ స్క్రిప్ట్ అలర్ట్ 1, సో ట్యాగ్ క్లోజ్ చేస్తాను. బేస్ ట్రిగర్ అయిందా లేదా చూడండి, వచ్చిందా లేదా? సో ఇప్పుడు ఏంటంటే ఇంతకు నేను చెప్పా, సో ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ వల్ల ఏంటంటే కుకీస్ ని బయట పెట్టచ్చు అని చెప్పి. సో వేరే వాళ్ళ అకౌంట్ ని కూడా తీసుకోవచ్చు ఈ వనరబిలిటీ ఉంటే, ఓకేనా? సో అది ఎలా చూపిస్తాను. పేలోడ్స్ గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్క్రిప్ట్ అలర్ట్ డాక్యుమెంట్స్ డాట్ కుకీ అని ఉంది కదా. సో అదేంటంటే ఒక వెబ్ సర్వర్ లో ఉన్న కుకీస్ ని బయట పెడుతుంది. సో నేను ఆ పేలోడ్ ఇచ్చి ఎంటర్ కొట్టగానే ఇట్స్ మై బ్యాడ్. సో గైస్ చూసారా, సర్టైన్ డేటా అనేది బయటకు వచ్చింది. ఆ వెబ్ సర్వర్ లో ఉన్న డేటా మొత్తాన్ని అంటే కుకీస్ ని బయట తీసింది. సో ఇదే ఆ వెబ్ సర్వర్ లో ఉన్న కుకీస్ ని బయట పెట్టాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పిహెచ్పి సెషన్ ఐడి ఉంది అండ్ సిఐ సెషన్ ఐడి ఉంది. సో ఇట్లా డేటాని బయట పెడతాం గైస్ ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ వనరబిలిటీ ఉంటే, ఓకేనా గైస్? అర్థమైందా? ఎస్ బ్రో, అర్థమైంది బ్రో. ఇంకేదైనా లైవ్ వెబ్సైట్ తో ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా చూపిస్తారు? చూపిస్తా బ్రో. నీకు ఓకే ఓకే బ్రో, ఇంకొక వెబ్సైట్ మీద కూడా చూపిస్తా, ఓకేనా? సో మీకోసం ఇంకొక రియల్ టైమ్ అప్లికేషన్స్ మీద చేసి చూపిస్తాను గైస్, అందరిలాగా ల్యాబులు చేసి చూపించట్లా, ఓకేనా? సో మన ఒక అప్లికేషన్ మీద చేసి చూపిస్తాను.
ఇక్కడ ఈ అప్లికేషన్ లో ఏంటంటే సేమ్ గైస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇది అప్లికేషన్. సో గైస్ ఇక్కడ సెర్చ్ అని కనబడుతుంది గైస్. సో మీరు చెక్ చేసుకోండి గైస్. అంటే ఒక వెబ్సైట్ లో ఏంటంటే ప్రతి ఒక్క పార్ట్ చెక్ చేయండి గైస్. ఎక్కడెక్కడ మనకు ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క దగ్గర చెక్ చేసి ఈ జావా స్క్రిప్ట్ కోడ్ ఇంజెక్ట్ చేసేయటమే. ఎవరో వచ్చారు గైస్. ఇప్పుడు ఇది ఒక వెబ్ సర్వర్ అనుకున్నాం గైస్. ఈ వెబ్ సర్వర్ లో ఏంటంటే ఫస్ట్ మీరు చెక్ చేయండి guys. ఎక్కడెక్కడ ఇన్పుట్ ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ పేలోడ్ పెట్టండి guys. అంతే సెట్ అయిపోద్ది. ఓకేనా? లేదంటే బగ్స్ ఉంటే తీసుకునేయండి, తీసుకొని కొట్టేయండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉంది గైస్, సర్చ్ కీబోర్డ్ హియర్ అని ఉంది కదా. సో సేమ్ పేలోడ్ ఇక్కడ నేను ఇస్తాను. స్క్రిప్ట్ అలా 1. సో ట్యాగ్ ని క్లోజ్ చేస్తాను. సో గైస్ ఇక్కడ ట్రిగర్ అయిందా గైస్? సో మనకి ఏమన్నా రిఫ్లెక్ట్ అయిందా? రిఫ్లెక్ట్ అయినట్టు ఏమన్నా పాపప్ మెసేజ్ వచ్చిందా? లేదు బ్రో. లేదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే సో గైస్ ఇక్కడ కొంచెం బాగా గమనించండి. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫైర్ వాల్ అనేది ఆపేసింది. వెబ్సైట్ యొక్క ఫైర్ వాల్ అనేది ఇక్కడ ఆపేస్తుంది. సో అర్థమైందా? సో మాక్సిమం రియల్ టైమ్ అప్లికేషన్స్ లో ఏంటంటే సెర్చ్ ఫీల్డ్స్ లో వెబ్సైట్ యొక్క ఫైర్ వాల్ అనేది ఆపేస్తుంది గైస్. సో మనం ఏం చేయాలంటే ఆ ఫైర్ వాల్ ని బైపాస్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా గైస్, ఇక్కడ నేను సేమ్ సో ఇదే స్క్రిప్ట్ ని ఇక్కడ నేను కొట్టా, ట్రిగర్ అయింది. సో ఇక్కడ కూడా కొట్టా. సో ఇక్కడ ఏంటంటే డేటాను కూడా రియల్ టైమ్ అప్లికేషన్ లో లీక్ చేసి చూపించా. సో ఇక్కడ కూడా ట్రిగర్ అయింది. సో బట్ గైస్ దీంట్లో ఎందుకు ట్రిగర్ అవ్వలేదు? సో ఇక్కడ ఏంటంటే ఈ రెండు వెబ్సైట్స్ లో ఫైర్ వాల్ అంత గట్టిగా లేదు గైస్. సో అందుకని చెప్పి మీరు ఈజీగా బగ్ ని కనబెట్టగలిగారు. సో ఇక్కడ ఏంటి ఈ వెబ్సైట్ లో ఏంటంటే ఫైర్ వాల్ కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫైర్ వాల్ ని బైపాస్ చేయాలి. గైస్ అర్థం అవుతుందా ఏం చెప్తున్నాను? ఎస్ బ్రో. ఓకే ఓకే డన్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే HTML బేసిక్ మీకు HTML మీద ఏమైనా గ్రిప్ ఉందా? HTML CSS సో అవసరం లేదనుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇన్స్పెక్ట్ పేజ్ లోకి వెళ్ళి లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఇన్స్పెక్ట్ పేజ్ సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి యాక్చువల్ గా ఇక్కడ వాల్యూ అని కనబడుతుంది కదా. సో మనది ఇక్కడ ట్రిగర్ అవుతుంది. సో ఇక్కడ ట్రిగర్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఈ వాల్యూ అన్న ప్లేస్ లో మనం ఫైర్ వాల్ అనేది ఆపేస్తాను గైస్. అన్వాంటెడ్ స్క్రిప్ట్స్ ఏమన్నా వస్తే తీసుకోవద్దని చెప్పి ఫైర్ వాల్ ఆపేస్తాను. సో మనం ఏం చేయాలంటే ఫైర్ వాల్ బైపాస్ చేయాలి. సో మీకు యాక్చువల్ గా ఏంటంటే సో ఓకే మీకు అవసరం లేదు. యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ వాల్యూ అని కనబడుతుంది కదా. సో ఈ వాల్యూ దగ్గర మనకు మన ఇచ్చిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక నార్మల్ ని పాపప్ చేసి తర్వాత మన స్క్రిప్ట్ ని ఇంజెక్ట్ చేయాలి. సో నేను ప్రాక్టికల్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, చూపిస్తాను. సో స్క్రిప్ట్ నేమ్ కదిలించదు గైస్. సో స్క్రిప్ట్ అలర్ట్ అంతే. ఓకే డన్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ముందర ఏం చేస్తానంటే స్క్రిప్ట్ కి ముందు ఒక డబుల్ కోట్స్ పెట్టి సో ఇది గ్రేటర్ దెన్ సింబల్ పెడతా గైస్. సింబల్ పెట్టి సెర్చ్ కొట్టగానే గైస్ పాపప్ అయిందా లేదా? ఇక్కడ ఏమైందంటే ఫైర్ వాల్ బైపాస్ అయింది. సో ఇంత ముందు పాపప్ కాలేదు. సో ఇక్కడ యాక్చువల్ గా లాజిక్ ఏంటంటే స్క్రిప్ట్ అలర్ట్ ఏంటంటే ప్రూఫ్ కోసమే కదా మనం అక్కడ 1 అని పెడుతున్నాం. ఈ 1 ప్లేస్ లో మీరు ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్ ఏం జరిగిందంటే సో ఇది యాక్చువల్ మన పేలోడ్ గైస్. స్క్రిప్ట్ అలర్ట్ 1 అండ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇది మన పేలోడ్ గైస్. సో ఇక్కడ మనం ఇది డబుల్ కోట్స్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్ ఎందుకు పెట్టామంటే ఇది ఇన్స్పెక్ట్ పేజ్ లో చూస్తున్నాం. సో గైస్ ఇంతకు ముందు మన స్క్రిప్ట్ కనిపించు ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఇది ఉంటుంది కదా గైస్. సో ఫస్ట్ ఈ డబుల్ కోట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ డబుల్ కోట్స్ లో ఏముండదు కాబట్టి ఫైర్ వాల్ అనేది చెప్తే ఫైర్ వాల్ ఏం చేస్తుందంటే
మన స్క్రిప్ట్ కూడా లోపలే తీసుకునేస్తుంది. సో ఈ డబుల్ కోర్స్ అవతల మనం స్క్రిప్ట్ ఇస్తున్నాం. సో ఫైర్ వాల్ ఏం చేస్తుంది, సో అది ఇది ఒకటే అని చెప్పి ఒకటే అనుకొని ఏం లేదు కదా, మెలిషియస్ కోడ్ ఏం లేదు కదా అని చెప్పి లోపల తీసుకునేస్తుంది. ఓకేనా? సో అట్లా వర్క్ అవుతుంది గైస్. సో అర్థమైందా ఇది క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే? సో ఇట్లా రిఫ్లెక్ట్ అయితే మనం అట్లా ఉంటుంది గైస్. అట్లా రిఫ్లెక్ట్ అయితే బగ్ ఉన్నట్టే. సో గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రో డెవలపర్ పేజ్ లో లాస్ట్ టైం చెప్పావు కదా, అది ఒకసారి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బ్రో అర్థం కాలేదు. ఇక్కడ లాస్ట్ టైం డెవలపర్ పేజ్ ఓపెన్ చేసావు కదా, HTML ఇక్కడ ఇక్కడ బ్రో డెవలపర్ టూల్ బాక్స్ బ్రో. అది అది బ్రో యాక్చువల్ గా మన స్క్రిప్ట్ ఇది బ్రో. స్క్రిప్ట్ అలర్ట్ స్క్రిప్ట్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇన్స్పెక్ట్ పేజ్ లోకి వెళ్ళి ఎడిట్ HTML లోకి వెళ్ళి గైస్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ వాల్యూ అని ఉంది కదా, ఇక్కడ మన స్క్రిప్ట్ అనేది ట్రిగర్ అవుతుంది. ఇంతకుముందు చూపించాయి కదా గైస్, ఈ వాల్యూ దగ్గర మన స్క్రిప్ట్ అనేది ట్రిగర్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ దీన్ని బైపాస్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఒక డబుల్ కోడ్ పెట్టి ఒక గ్రేటర్ దెన్ సింబల్ ఇచ్చాం. సో ఇప్పుడు గ్రేటర్ దెన్ సింబల్ ఇచ్చిన తర్వాత మన స్క్రిప్ట్ ఇస్తాం గైస్. అలా సో ఇక్కడ మన స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే గైస్ మనం ఇది ఖాళీగా ఉంటది కదా. సో ఈ ఫైర్ వాల్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ వాల్యూ చూసుకుంటది గైస్. వాల్యూలో ఏం లేదు కదా. సో ఏం లేనప్పుడు ఏంటంటే డైరెక్ట్ తీసుకునేస్తుంది గైస్, అంటే సర్వర్ కి పంపించేస్తుంది. సో ఇక్కడ నువ్వు డబుల్ కోడ్స్ మధ్యలో ఏమైనా రాసి ఏమైనా మెలీషియస్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల ఏంటంటే అది సర్వర్ కి పంపించదు గైస్. ఏమైనా స్క్రిప్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు సర్వర్ కి పంపించదు. సో అర్థమైందా? దాన్ని బైపాస్ చేయడానికి మనం ఇక్కడ ముందు డబుల్ కోడ్స్ పెట్టి గ్రేటర్ దెన్ సింబల్ పెట్టిన తర్వాత మన స్క్రిప్ట్ ని పంపిస్తాం. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఈ డబుల్ కోడ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ స్క్రిప్ట్ వెళ్తుంది. సో ఒకేసారి డైరెక్ట్ స్క్రిప్ట్ వెళ్ళిపోతుంది, ఈ వాల్యూ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా బ్రో? ఎవరు అర్థం కాలేదన్నారు? అర్థమైంది ఎస్ బ్రో, అర్థమైంది బ్రో. ఏం లేదు బ్రో, ఇక్కడ మనది ఏంటంటే మన స్క్రిప్ట్ అలర్ట్ స్క్రిప్ట్ అని పేలోడ్ ని మనం ఇస్తా అంటే ఫైర్ వాల్ అనేది బైపాస్ చేసేస్తాం. సో ఫైర్ వాల్ అనేది ఆపేస్తుంది. సో లోపలికి వెళ్ళనియట్లేదు. సో దాన్ని మనం బైపాస్ చేయడానికి ఏం చేసామంటే ఇన్స్పెక్ట్ పేజ్ లో కోడ్ ని చూసాం. కోడ్ ని చూసుకున్నట్లయితే సో ఇది మన కోడ్ దగ్గర ఇక్కడ వాల్యూ అని ఉంది కదా. సో ఇక్కడ మన స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ డబుల్ కోడ్స్ కి మధ్యలో ఏం పెట్టట్లేదు, జస్ట్ ఎంటీ వదిలేస్తాం. సో ఈ డబుల్ కోడ్స్ అవతల ఒక క్లోజింగ్ అంటే గ్రేటర్ దెన్ సింబల్ కి ఏంటంటే దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా? గ్రేటర్ దెన్ సింబల్ పెట్టి మన పేలోడ్ ఇచ్చినప్పుడు ఏంటంటే అది తీసుకునేస్తాను డైరెక్ట్ గా. సో అర్థమైందా? సో బ్రో చెప్పు. అక్కడ ఏంటంటే వాల్యూ ట్యాగ్ అనేది క్లోజ్ చేసి మన స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అవును లైక్ ఐ మీన్. బ్రో ఇక్కడ ఇవంటే బ్రో ఇక్కడ లో సెక్యూరిటీ ఉంది బ్రో వీటిలో. సో ఆటోమేటిక్ గా నువ్వు స్క్రిప్ట్ ఇవ్వడం తీసుకునేస్తాను, ఫైర్ వాల్ ఆపట్లేదు. ఓకేనా? ఇది చూడండి. సో వచ్చింది అంతెందుకు గైస్, మీకు ఇంతకుముందు చూపించా కదా సర్టైన్ డేటాను బయట అంటే కుకీస్ ని బయట పెట్టా, సెన్సిటివ్ డేటాను బయట పెట్టా. సో ఇవన్నీ రియల్ టైమ్ అప్లికేషన్స్ గైస్, ఎవరు చేసి చూపించారు రియల్ టైమ్ అప్లికేషన్స్. మీకేంది క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. వాట్ ఈస్ క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఇన్పుట్ ఫీల్డ్స్ లో ఒక పేలోడ్ ఇంజెక్ట్ చేసి డేటాను బయట పెట్టడానికి క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ అంటారు. అంతేనా? సో ఇంకా ఎక్కువ మాట్లాడితే టెస్ట్ PHP వెబ్సైట్ లో చేసి చూపించేస్తారు. సో అంతే, బగ్ అయిపోయింది అంటారు గైస్. సో మీరేంటంటే రియల్ టైమ్ లోకి వెళ్ళినప్పుడు ఇట్లా ఉండదు గైస్. చెప్తున్నా, రియల్ టైమ్ లో ఏంటంటే మీరు ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారంటే అది ఇంపాసిబుల్. ముందే చెప్తాను, బగ్ ని అంత ఈజీగా నేర్చుకోవడం చాలా ఈజీ, బట్ బగ్ ని కనిపెట్టడం చాలా కష్టం. ఓకేనా? సో ఇక్కడ ఈ స్క్రిప్ట్ ని ఎంటర్ చేయడం సర్టైన్ డేటా వచ్చిందా నాకు.
సో ఆ సర్వర్ యొక్క కుకీస్ అండ్ పిహెచ్పి సెషన్ ఐడి మొత్తం బయట పెట్టినా లేదా, సో డేటా లీక్ అయిందా. సో ఇట్లా ఉంటుంది గైస్, అర్థమవుతుందా గైస్. సో ఇది ఒకటి. సో ఫస్ట్ ఏం చేశాను, నార్మల్ స్క్రిప్ట్ ఇంజెక్ట్ చేసి ఎట్లా పాపప్ మెసేజ్ని ఎలా చూపిస్తారో చూపించా. డేటాని రియల్ టైమ్ అప్లికేషన్స్ లో డేటాని లీక్ చేసి చూపించా. అండ్ దెన్ ఒకవేళ ఫైర్ వాల్ ఆపేస్తే దాన్ని ఎలా బైపాస్ చేయాలి చూపించా. ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ వెబ్ అప్లికేషన్స్ లో ఈ వనరబిలిటీ ఉంటే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. నేను చెప్పిన 3 స్టెప్స్. ఫస్ట్ ఏం చేస్తారు, ఇన్పుట్ ఫీల్డ్స్ లో స్క్రిప్ట్ అలర్ట్ పెట్టి కొట్టేస్తారు. ఓకేనా. ఒకవేళ ట్రిగర్ అయిందంటే ఈ పేలోడ్ తీసుకుంటారు. సో పేలోడ్స్ అన్ని నేను సెండ్ చేస్తాను, డోంట్ వరీ. ఓకేనా. పేలోడ్స్ తీసుకుంటారు, పేలోడ్స్ తీసుకుని సర్టైన్ డేటాను బయట చేస్తారు, అంతే, ఇంకా రిపోర్ట్ చేస్తారు. జస్ట్ అంత అవసరం లేదు గైస్. ఈ స్క్రిప్ట్ ఇట్లా 1 అనే మెసేజ్ పాపప్ అయితే చాలు గైస్. సో క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ ఉన్నట్టే మీరు ఇంక రిపోర్ట్ చేసేవచ్చు, వాళ్ళు మీకు ఎంతో కొంత బౌంటీ సెట్ చేస్తారు. ఓకేనా. సో అండ్ దెన్ థర్డ్ స్టెప్ వచ్చేసి క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ ని ఫైర్ వాల్ ఆపేసి ఎలా బైపాస్ చేయాలి చెప్పు. సో ఏం లేదు, సింపుల్ గా ఇన్స్పెక్ట్ పేజ్ లో చూసుకోండి, కోడ్ ఎలా వర్క్ అవుతుందో చూసుకుని మాక్సిమం అలానే వర్క్ అవుతుంది. సో డబుల్ క్లోడ్స్ ఇచ్చేసి గ్రేటర్ దెన్ సింబల్ పెట్టి మన స్క్రిప్ట్ ఎంటర్ చేసాను, ఇంకా సెట్ అయిపోయింది. సో అర్థమైందా. బ్రో ప్రతి దానికి ఆ డబుల్ కోటేషన్ ఇచ్చి గ్రేటర్ దాన్ని అప్లై చేసి ప్రతి దానికి ఐ మీన్ రియల్ టైమ్ లో కూడా సేమ్ అదే అప్లికేషన్ అప్లికబుల్ అవుద్దా? బ్రో బగ్ ఉంటే ఖచ్చితంగా ట్రిగర్ అయిపోతుంది బ్రో, 100% ట్రిగర్ అయిపోతుంది. ఓకేనా. నేను అందుకే కదా బ్రో అందరిలాగా నేను టెస్టింగ్ వెబ్సైట్స్ లో ల్యాబ్స్ లో చేసి చూపించాల, రియల్ టైమ్ అప్లికేషన్స్ లో చూపించాను, ఎవరు చూపించు. అర్థమైంది. అర్థమైంది. రియల్ టైమ్ అప్లికేషన్స్ ఇది. ఓకేనా. యాక్చువల్ గా చూపించకూడదు. ఓకేనా. ప్లస్ ఒక క్లారిటీ వచ్చింది ఆ కార్డ్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే, అందరూ మైక్ చేసి ఎస్ బ్రో. యా బ్రో. థియరీ అర్థం కాలేదు, ప్రాక్టికల్ అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదని చెప్తాను. బ్రో ఇప్పుడు మీరు ప్రాక్టికల్ చెప్పారు కదా స్క్రిప్ట్స్, ఓకే చెప్పు బ్రో. చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా. బ్రో అన్ని ఫస్ట్ మాత్రం అలర్ట్ ఆ స్క్రిప్ట్ ఎంటర్ చేసి అదే ఆ స్క్రిప్ట్ అదొక్కటి చాలు. నువ్వు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఒకటి చూపిస్తే చాలు. ఓకేనా. ఓకే. అదే బగ్ రిపోర్టింగ్ అంటే ఏ విధంగా రాయాలి? అది జస్ట్ అంటే మీది ఎంత వరకు వల్నరబుల్ మీ వెబ్సైట్ అని ఎట్లా చెప్పాలి వాళ్ళకి? బ్రో నేను చూపిస్తాను. సో గైస్ ఇది పిఓసి అనేది ఇట్లా రాస్తారు. ఓకేనా. సో మంచిగా మీ పేరు, మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీరు ఏం పారామీటర్ ట్యాంపరింగ్, సో వనరబిలిటీ అండ్ వెబ్సైట్ నేమ్, డిస్క్రిప్షన్, మీరు ఎట్లా చేశారు, ఏంది కథ అని చెప్పి సో డీటెయిల్ గా రాసి అండ్ ఒక వీడియో గానీ ఒక ఫోటో గానీ సెండ్ చేసినట్లయితే వాళ్ళు చెక్ చేస్తారు గైస్. సో నిజంగా ఉందో లేదని చెప్పి చెక్ చేసిన తర్వాత మీకు ఏమన్నా బౌంటీ సెండ్ చేయాలంటే బౌంటీ సెండ్ చేస్తారు. సో ఇది. సో నేను ఒక సెకండ్